ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 11th మే 2026 ఆ రోజుని కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు. కుజుడు మేషరాశిలోకి రావడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి? 12 భావాల వారి వరకు కూడా కుజుడు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు మారుతున్నాడు. మీనరాశిలోంచి ఆయన కుజుడు మేషరాశిలోకి 11వ తారీఖున మారుతాడు. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఒక రూల్ ఉందండి. ఏం రూల్ అంటే 3rd హౌస్ లార్డ్ ఆర్ 10th హౌస్ లార్డ్, 3వ ఇంటి వాడు కానీ 10వ ఇంటి వాడు కానీ, 3 ఇంట్లో ఉన్న 10వ ఇంట్లో ఉన్న వాడికి మంచి చేస్తాడట. ఇప్పుడు 3వ ఇంటి వాడు పాపత్వం అంటాం కదా మనం. ఇక్కడ అలా లేదు, ఆ రూల్ వర్తించదు. పాపత్వం అనేది ఉండదు కుజుడికి. ఎందుకని? ఆయనకి కేంద్రపతి 10th హౌస్ కూడా లాస్ట్ వచ్చింది కాబట్టి 3 పదుల్లో ఉన్నా సరే, అంటే 3rd హౌస్లో ఉన్నా 10th హౌస్లో ఉన్నా విపరీత రాజ్యాన్ని ఇస్తాడు. కుంభరాశి వారికి 3వ భావంలో కుజుడు ఉన్నాడు. ధైర్యాన్ని ఇస్తాడు. స్పోర్ట్స్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. బహుశా ఇంటర్నేషనల్ లెవెల్లో మీ స్పోర్ట్స్ ఆడతారు. ధైర్యం. అంతేకాకుండా మీకు వాహనాలు కొనుక్కోవడము, ఆభరణ ప్రాప్తి, తీర్థయాత్రలు చేయడము, మీ తోబుట్టువులు, మీ తమ్ముళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటారు. సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. మీ ఆలోచన ధోరణి బ్రహ్మాండంగా ఉంటుంది. వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుస్తారు కూడా. మేనమామలు బాగుంటారు. శత్రు భయం లేకుండా ఉంటారు మీరు. ఒకటేంటంటే అద్భుతం. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. మీ రాశి వారికి భాగ్యస్థానాన్ని కూడా కుజుడు చూడడం వలన భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్తూ ఉంటారు. మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఏ వ్యాపారాలు సరే, రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా సరే, ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అద్భుతం కదండి. అంతేకాకుండా నాన్నగారికి, తల్లిదండ్రులు అంటే నాన్నగారికి చాలా బాగుండడము, ఆయన కూడా విదేశాలు రావడము జరుగుతుంది. మీ విద్యలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా, మీరు ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వాడికి ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి బాగుంటుంది. కుంభరాశి వారికి 3వ భావాధిపతి కుజుడు విజయాన్నే చేకూరుస్తూ ఉంటాడు. అన్ని రంగాల్లో, కోర్టు విషయంలో కూడా విజయం సాధిస్తారు మీరు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీరందరికీ కూడా కృతజ్ఞతలు, మనస్పూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కొత్త వాళ్ళకండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పర్లేదు, వీళ్ళందరూ కూడా మీకు ఉండాలండి. మీకనే కాదు, మీ స్నేహితులకు కానీ మీ చుట్టాల్లో కానీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ 3 ఐటమ్స్ ఉండాలి. అంతేకాకుండా మీకు ఏం కావాలి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఉండాలి. మీరు కింద స్క్రోల్ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి. 7075389589. నేను షూటింగ్స్లో ఉన్నాను అనుకోండి, షూట్స్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేనే మీకు తప్పకుండా కలుస్తాను. పరిష్కార మార్గాలు చెప్తాను కూడా. మీ జాతకం మొత్తం కూడా చెప్తాను. అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం చేయొచ్చు. ఉదాహరణకు ఉద్యోగం కానీ, లేకపోతే వ్యాపారాల్లో కానీ, లేకపోతే వివాహంలో కానీ చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటే, చాలా సంతానం ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి వాటిని మనం రెమెడీ చేసి చెప్పచ్చు. అంతేకాకుండా నేను ఈ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నానండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా పరిష్కార మార్గాలు కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా వాస్తు రీత్యా కూడా నేను తప్పకుండా చెప్తాను. మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి కుజుడు వలన మనం పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి, మన లిమిట్స్లో ఉన్నవే చేస్తే మొత్తం అంత పరిష్కారం అయిపోతుందని కాదండి. మనం కర్మ ప్రకారము మనం అనుభవించాల్సిందే. కర్మ అంటే ఎవరైనా సరే కర్మను దాటలేరు. సరే, మన పని నుంచి మనం దాటలేకపోయినా స్వామివారిని పూజించుకోవడం వలన మనకి కష్టాలు కలగకుండా ఆ కర్మ నుంచి ఎలా బయటపడేయాలనేది స్వామివారు చూస్తారు. సో ఇప్పుడు మనం ఈ 12 రాశుల వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్పుకుంటాం కాబట్టి
12 రాసుల వారు చూడండి, మేషరాశి ఉంది, మేషరాశి వారికి అద్భుతం. కొన్ని రాశులు ఉన్నాయి, ఆ రాశి వారికి అష్టమంలో ఉంటాడు, కొంతమందికి ఏమో చతుర్థ భావంలోనూ, కొంతమందికి ఏమో 12 భావంలో, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిరంతరం పూజించాలండి. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంతరాన్ని కానీ, అంటే అష్టోత్తరాలతో పూజ చేయడం కానీ, ఎర్రని పుష్పాలు అంటే ఇష్టం, ఎర్రని గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ స్వామివారికి అష్టోత్తరం చేయడం వలన వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇద్దరు భార్యల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కలిసి పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం అంటే బాగా ఇష్టం. కళ్యాణాలు సపోజ్ మన ఊళ్ళో ఎక్కడున్నా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాలు చేయించుకోవడము, శ్రీశైలంలో కూడా భ్రమరామ అమ్మవారి యొక్క దేవాలయాల్లో శివుడికి పార్వతికి ఎలా చేస్తారు కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా పూజలు కళ్యాణాలు కూడా చేస్తారు. అది చాలా పవర్ఫుల్. అంటే ఈ ఇలా చేయించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి వీలుంటే చాలామందికి ఏంటంటే సౌత్లో 6 దేవాలయాలు ఉన్నాయి కదా, పళని అని మనం అనుకుంటూ ఉంటాం, 6 పుణ్యక్షేత్రాలు. ఆ దర్శన భాగ్యం వలన కానీ, అదే మన ఇంటి దగ్గర మన ఊళ్ళోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ చేయడం వలన, అదే జంట పాములు ఉంటాయి, ఆ పాములకి పాలతో అభిషేకం చేయడము, పుట్టలో పాలు పోయడం వలన, మంగళవారం కానీ, షష్ఠి మంగళవారం కలిసి వచ్చిన రోజు కానీ ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజిస్తూ ఆ రోజు పొద్దున కూడా ఉపవాసం ఉండి రాత్రి భుజించినా పర్లేదు, రాత్రి టిఫిన్ చేసినా పర్లేదు చేయడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలన వచ్చే దోషాలు అంటే కొన్ని రాశుల వారికి, అన్ని రాశుల వారికి చేస్తే అందరికీ మంచిదే, పరిహారం అవుతాయండి. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తాడు, వివాహం కాని వారికి వివాహం ఏడు చేస్తూ ఉంటాడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం భద్రత కలిగిస్తూ ఉంటాడు. భార్యాభర్తల యొక్క చూడండి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, కొట్టుకుని ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు, అలాగా వాళ్ళని కూడా కలిపేస్తూ ఉంటాడు. అలాగే ఉద్యోగాల్లో లేని వాడికి ఉద్యోగాల్లోనూ ఈ కార్యక్రమాలు అంటే ఈ సుబ్రహ్మణ్య పూజ చేయడం వల్ల, అంతేకాకుండా పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెయిన్ కారకుడు కుజుడు కూడా బాగుండాలి, కుజబలం కూడా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ. సో ఇవన్నీ ఆయన కారకుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా పూజించాలి. నామగా కాకుండా పూజించడం వలన ఎప్పుడు కూడా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, మనకి ఇవన్నీ కుదరకపోయినా ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంటూ పూజలు చేయడం వల్ల కూడా మనం చాలా బాగా చేయొచ్చండి. ఫలితాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే 12 రాశుల వాళ్ళు కూడా కుజుడి యొక్క ప్రభావం క్లచెస్లో ఉండిపోకూడదు. ఆయన చాలా మేషరాశిలో మంచి ఫలితాలు ఇస్తాడు, కొంతమంది చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి మనకి సక్సెస్ అవ్వాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడూ కూడా శ్రేష్టమే.